నమస్తే చందన, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. ప్రజాబాహుళ్యంలో పుకార్లు పుట్టించడం ఎంత సులభమో చెప్పడానికి అదిగో పులి అంటే ఇదిగో తోక అంటారు అనే సామెత వచ్చింది. పొదల్లో కదలాడుతున్నది ఏదో కనబడకపోయినా ఎవడైనా అదిగో పులి అన్నాడంటే చాలు, అవునవును నేను తోక చూశాను కూడా అని ఇంకోడు చేర్చేస్తాడు. దాంతో చుట్టుపక్కల జనాలందరూ గగ్గోలు పడిపోతారు. ఇప్పుడు తిరుపతి లడ్డు విషయంలో ఆ సామెతకు పై సంగతి వేస్తున్నారు. అదిగో పులి అని అనగానే ఇదిగో తొండం అంటున్నారు. పులికి తొండం ఉండదు కదా అనే ఆలోచన కూడా రానియకుండా ఎడా పెడా ప్రకటనలు గుప్పించేస్తున్నారు, ప్రదర్శనలు నిర్వహించేస్తున్నారు. ఇంతకీ పొదలో పులి ఉందో లేదో నేనేమీ చెప్పబోవడం లేదు, ఎందుకంటే పూర్తి సమాచారం రాలేదు కాబట్టి. కానీ ఈ లోపున తొందరపడకుండా కాస్త నిబ్బరంగా ఉండండి వెంకన్న భక్తులను కోరడానికే ఈ వీడియో. రాజకీయపు పొగమంచు తొలగించి చూస్తే అనిపిస్తుంది మచ్చెడో అబౌట్ నథింగ్ అని. తెలుగులో వడ్ల గింజలో బియ్యపు గింజ అందామంటే ఇక్కడ వడ్ల గింజైనా ఉన్నట్లుగా కనిపించడం లేదు. ఎందుకంటే గత 5 ఏళ్లలో కల్తీ జరిగిన నేతిని లడ్డూలలో వాడినట్లు ఏ ఆధారమూ ఎవరూ చూపించడం లేదు. ఇప్పుడు కూడా జులైలో ఒక కంపెనీ సప్లై చేయబోయిన సరుకులో కల్తీ ఉందని తెలిసింది, కానీ దాన్ని తిప్పి పంపేశారు కాబట్టి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడనేలేదు. జరుగుతున్న వివాదం చూపిస్తున్న ల్యాబ్ రిపోర్ట్ తిరస్కరించబడిన నమూనాకు సంబంధించింది. వివాదం ఎందుకు వచ్చిందా అని చూస్తే ఏఆర్ డైరీ అనే ఒక సప్లై కంపెనీపై ఇతర కంపెనీల్లో టీటీడీఏ దుమారం లేపుతోందని అనిపిస్తోంది. అది వ్యాపారానికి సంబంధించిన పేచీ కాబట్టి మనం వర్రీ కానక్కర్లేదు. వాడారా లేదా, ఆ నేతిని వాడనే లేదు అని మీరెలా చెప్తారు? ఓ పక్క చంద్రబాబు దాన్ని వాడేశారు అంటుంటే అని మీరు అడగవచ్చు. ఇదే అత్యంత దురదృష్టకరమైన రాజకీయ క్రీడ. దానివలన ఆయనకు జరిగే లాభ నష్టాలు ఈ వ్యాసం వరకు అప్రస్తుతం, కానీ మనలాంటి వారి ఫీలింగ్స్ గురించి ఆయన ఆలోచించకపోవడం దురదృష్టకరం. ఆయన అలా స్టేట్మెంట్ ఇచ్చినా ఆయన కుమారుడు లోకేష్ ధైర్యంగా నిజం చెప్పడం హర్షణీయం. ఏఆర్ డైరీ జూన్ 12 నుంచి ట్యాంకర్లు పంపడం ప్రారంభించింది. జూన్ 12, 21, 25, జూలై 4 తారీఖుల్లో తలా ఒకటి సరఫరా చేసింది. అవి ఓకే అయ్యాయి. జూలై 6న పంపిన 2 ట్యాంకర్లు, జూలై 12న పంపిన మరో 2 ట్యాంకర్లు ఓకే కాలేదు, రిజెక్ట్ అయ్యాయి. టీటీడీ తిప్పి పంపింది అని స్పష్టంగా చెప్పారు. బాబు స్టేట్మెంట్ తప్పు, లోకేష్ స్టేట్మెంట్ రైటు అని ఎలా చెప్పగలం అంటే టీటీడీ వ్యవహారాలన్నింటికీ బాధ్యుడైన ఈవో ఇచ్చిన స్టేట్మెంట్. ఆయన జూలై 23 నాటి ప్రెస్ మీట్లో, ప్రింట్ వెబ్సైట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఆఖరుకు నిన్న పీఎం ఆఫీస్కు రాతపూర్వకంగా ఇచ్చిన నివేదికలో అదే విషయాన్ని పదే పదే చెప్తున్నారు. ఒక పక్క ఏఆర్ కంపెనీపై చర్యలు తీసుకున్నాం, బ్లాక్ లిస్ట్ చేశామని చెప్తూ జూలై 6, 12న వాళ్లు తెచ్చిన 4 ట్యాంకర్ల కల్తీ నేతిని వాడేశామంటే పొసుగుతుందా? నేతిని వాడేయడం అంటే ఆమోదించినట్లే కదా, అలాంటప్పుడు మాకు నోటీసులు ఎందుకు ఇచ్చావు అని ఏఆర్ డైరీ తగులుకోదా? 1. లడ్డూ తయారీకై రోజుకి 10 టన్నుల నెయ్యి పడుతుంది. దాన్ని సేకరించడానికి ప్రతి 6 నెలలకు టెండర్లను పిలిచి 5 కంపెనీలకు కాంట్రాక్ట్ ఇస్తారు. గతంలో కర్ణాటక పాల సహకార సంఘానికి చెందిన నందిని బ్రాండ్ చక్కటి నెయ్యి సరఫరా చేస్తుంటే జగన్ హయాంలో కావాలని దాన్ని మార్చేసి తనకు కావలసిన కంపెనీకి ఇవ్వడం వలననే ఇంత అనర్థం వచ్చింది అనేది కరెక్ట్ కాదు. టీడీపీ హయాంలో నందిని కొన్నిసార్లు సప్లై చేసింది. 2015 నుంచి 18 అక్టోబర్ వరకు సప్లై చేయలేదు. వైసీపీ హయాంలో కూడా కొన్నిసార్లు సప్లై చేయలేదు, కొన్నిసార్లు చేసింది. నందినిని నిషేధించారు అనేది అవాస్తవం. నందినిని మార్చడమే సర్వ అనర్థాలకు కారణమా? టెండర్ ప్రక్రియ అంటూ ఉన్నప్పుడు అనేక మంది పోటీ పడతారు. అందరికంటే తక్కువ ధర కోట్ చేసేవారికి టెండర్ దక్కుతుంది. ఎక్కడైనా జరిగేదిదే. కర్ణాటక ప్రభుత్వం పాల సేకరణ ధరను పెంచింది కాబట్టి నందిని కాంపిటీటివ్ ప్రైస్ కోట్ చేయలేకపోయిందట. ఈవో సీఎం ఆఫీస్కు ఆదివారం ఇచ్చిన నివేదికలో తాజాగా ఇచ్చిన టెండర్లో నందినిది L2 అని, ఆల్ఫా అనే ఢిల్లీ కంపెనీ L1 అంటే లోయెస్ట్ 1 అని చెప్పారు. నందిని కోఆపరేటివ్ కాబట్టి ఎంత ధర చెప్పినా అక్కడి నుంచే కొనాలి అనే ఆర్గ్యుమెంట్ చెల్లదు. అదే క్వాలిటీతో ఎవరైనా సరే చౌకగా ఇస్తున్నప్పుడు అనవసరంగా ఎక్కువ ధర పెట్టి ఎందుకు కొంటారు? భక్తుల సొమ్మంటే అంత చులకనా అని కూడా అడుగుతారు. ఎందుకంటే ఎవరు సప్లై చేసినా అదే క్వాలిటీతో సప్లై చేయాలి. సప్లయర్కు ఏ ధరకు గిట్టుబాటు అవుతుంది అనేది కీలకం. 2. సప్లయరు ఎవరైనా కానీ క్వాలిటీ కంట్రోల్ టెస్టింగ్ ప్రక్రియ ఒకటే. వాళ్ళు నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కొలాబరేషన్ ల్యాబ్ నుంచి సర్టిఫికెట్ తెచ్చుకోవాలి.
టీటీడీ దాని మీదే పూర్తిగా ఆధారపడదు. తనకంటూ టెక్నీషియన్స్ ఉన్నారు, ల్యాబ్స్ ఉన్నాయి. వ్యాన్ రాగానే 3 చోట్ల నుంచి శాంపిల్స్ సేకరించి టీటీడీ ల్యాబ్స్లో టెస్ట్ చేసి సవ్యంగా ఉందని తేలితేనే లోపలికి అనుమతిస్తారు అని జగన్ చెప్పారు. ఫారిన్ మెటీరియల్ ఏమైనా చేరిందా, తడి ఉందా, వెజిటబుల్ ఫ్యాట్ ఏమైనా కలిసిందా, యానిమల్ ఎక్స్ట్రాక్ట్స్ ఏమైనా కలిసాయా అనే 3 విషయాలు టెస్ట్ చేస్తారు అని ఒక విశ్లేషకుడు వివరించారు. టీటీడీ ల్యాబ్లు దేనిలోనైనా కలపకూడని పదార్థాలు కలిశాయని చెప్పగలవు, కానీ ఆ కలిపిన పదార్థం ఏమిటో చెప్పలేవు. అవి తెలుసుకోవాలంటే వేరే ల్యాబ్కు పంపవలసిందే అని తిరుపతికి చెందిన విశ్లేషకుడు పురుషోత్తమరెడ్డి విపులీకరించారు. ఈ 3 శాంపిల్స్ చెకింగ్ చేసే ప్రాసెస్ ఉందా లేదా నేను తెలుసుకోవాలని తహతహలాడుతున్న విషయం ఇది. ఎందుకంటే 2024 సెప్టెంబర్ 22న ఆంధ్రజ్యోతి కొత్త పలుకులో రాధాకృష్ణ గారు కొండ మీదకొచ్చే నెయ్యి ట్యాంకర్లను నాణ్యత విషయంలో తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తారని జగన్ చెప్పిన మాటల్లో వాస్తవం లేదు, నెయ్యి కల్తీ జరిగిందా లేదా అని నిర్ధారించే ల్యాబ్స్ తిరుపతిలో లేవు, అలాంటప్పుడు ప్రతి ట్యాంకర్ను ఎలా పరీక్షించారో జగన్ చెప్పాలి అని రాశారు. సెప్టెంబర్ 22 ఆదివారం నాడు ఈవో ముఖ్యమంత్రి కార్యాలయానికి సమర్పించిన 40 పేజీల నివేదికలో టీటీడీ ల్యాబ్లో కల్తీ నెయ్యిని పరీక్షించే పరికరాలు లేవని చెప్పారు. ఏఆర్ వారు జూలై 6న, జూలై 15న పంపిన 2 ట్యాంకర్లను పరిశీలించాక వాసన, రుచి సరిగా లేకపోవడంతో నాణ్యత లేని నెయ్యి వచ్చినట్లు భౌతికంగా పరిశీలనలో గుర్తించామని చెప్పారు. ఇది నిజమా? నేతి నాణ్యతను పరీక్షించే సౌకర్యం టీటీడీలో లేదా? భౌతిక పరిశీలన ద్వారా నాణ్యతను తేల్చడం ఏంటి? వాసన, రుచి బట్టి మంచిదో కాదో తెలుసుకోవడం ఏంటి? అంటే నెయ్యి అమ్మేవాడు మన ఇంటికి వస్తే వాడి నేతి చుక్క అరిచేతిలో వేయించుకుని వాసన చూసి నాలికతో నాకినట్లు టీటీడీ అధికారులు చేస్తారా? మా చిన్నప్పుడు ఇంటి దగ్గరకు గేదెను తెచ్చి పాలు పోసేవాళ్ళు నీళ్లు కలిపారేమో చూడడానికి గృహస్థులు లాక్టోమీటర్లు వాడేవారు. ఇప్పుడు కనీసం అలాంటి పరికరం కూడా టీటీడీ దగ్గర లేదా? మరి ఎన్డీడీబీ రిపోర్ట్లో వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్ టీటీడీ అని కనబడుతోందే. ఆ ల్యాబ్ ఏం చేస్తుంది? డిసెంబర్ దాకా భౌతిక పరీక్షలేనా? టీటీడీలో ల్యాబ్ ఏర్పాటుకు అవసరమైన పరికరాలకు 75 లక్షలు ఖర్చు అవుతుంది. దాన్ని ఎన్డీడీబీ ఉచితంగా ఇస్తోంది. అది డిసెంబర్లో వస్తోంది అంటున్నారు ఈవో గారు. అంటే ఇప్పటిదాకా అరచేతి భౌతిక టెస్టింగేనా? హతోస్మి, ఎన్నో ఆధునిక శాస్త్రీయ పరికరాలున్న టీటీడీకి ఇన్నేళ్లుగా క్వాలిటీ టెస్టింగ్కు ల్యాబే లేదంటే నమ్మేట్లుగా ఉందా? నెయ్యి ఒకటేనా? నూనె, పాలు, పెరుగు, సుగంధ ద్రవ్యాలు ఇలా టీటీడీ స్టోర్కి ఎన్ని వస్తాయి? అవన్నీ నోట్లో వేసుకుని చప్పరించి రైటో అనేస్తున్నారా? తలుచుకుంటేనే భయం వేస్తోంది. ఈవో ఆ విషయంపై కూడా స్పష్టం చేస్తే బాగుంటుంది. ఉన్నదాన్ని రిపేర్ చేయించకుండా కొత్త ఎక్విప్మెంట్ తెప్పించడమేమిటని ప్రశ్నకు సమాధానం కూడా చెప్పాలి. కలిసిన పదార్థమేమిటో కనిపెట్టడానికి మరో ఎక్విప్మెంట్ కొనాలి. సరుకు బాగా లేనప్పుడు తిప్పి పంపిస్తే చాలు, దాంట్లో ఏం కలిపారో పరిశోధనలెందుకు దండగా అనుకుని టీటీడీ ఇన్నాళ్ళు ఆ మెషినరీ తెప్పించలేదు. ఇప్పుడు ఈ ఈవో శ్యామలరావు గారు అది తెప్పిస్తున్నారు. ఆ మెషిన్ వచ్చేంత వరకు ఇక్కడ వసతులు లేవు అని బిల్డప్ ఇద్దామనుకున్నారు. జగన్ క్వాలిటీ చెకింగ్కు టీటీడీలో దశాబ్దాలుగా రాబస్ట్ మెకానిజం ఉంది అని చెప్పడంతో, ఆ విధంగా ప్రధానికి ఉత్తరం రాయడంతో తప్పు జరగడానికి ఆస్కారం లేదు అని ప్రజలు ఊరడిల్లుతారేమోననే భయంతో వారిని టెన్షన్లో పెట్టడానికి రాధాకృష్ణ అలా రాయడం, ఈవో భౌతికంగా అని చేర్చడం జరిగిందని అనుమానం. ఎందుకంటే జూలై నెలలో ఏఆర్ వారికి షోకాజ్ నోటీస్ ఇస్తున్నామంటూ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఈవో ఆఫ్టర్ థరో వెరిఫికేషన్ అని ఉంది. రుచి, వాసన చూడడాన్ని థరో వెరిఫికేషన్ అనలేం కదా. మూడవది, ఈ ఈవో గారు జూన్ 16న ఛార్జీ తీసుకునే నాటికి నేతికి 5 సప్లయర్లు ఉన్నారు. ప్రీమియర్ అగ్రి ఫుడ్స్, కృపారం డైరీ, వైష్ణవి, శ్రీ పరాగ్ మిల్క్, ఏఆర్ డైరీ ఫుడ్స్. వీళ్ళ రేట్లు కిలోకి 320 రూపాయల నుంచి 411 రూపాయల వరకు ఉన్నాయి. ఈయన చూపు 4 రోజుల క్రితం నుంచే సప్లై ప్రారంభించిన ఏఆర్పై పడింది. అందరికంటే తక్కువగా 320, కరెక్ట్గా చెప్పాలంటే 319.80 ఎలా ఇస్తున్నాడు? బయట చూస్తే మార్కెట్లో అమూల్, హెరిటేజ్ ఇలా ఏ బ్రాండ్ చూసినా లీటర్ అంటే 910 గ్రాములకి 600 రూపాయల పైనే ఉంది. అంటే కిలో 660 ఉండడం సబబు. మరి ఏఆర్ ఏంటి 320కే ఇస్తానంటున్నాడు అని ఆయనకు అనుమానం వచ్చిందట. ఏఆర్ స్థానంలో నందిని, బేష్. ఈ అనుమానం తక్కిన వాళ్లపై కూడా రావాలిగా. వాళ్లు కూడా 411 రూపాయలు అంటే
320 కంటే 28% ఎక్కువ రేటుకు ఇస్తున్నట్లే కదా. ఇప్పుడు ఏఆర్ను బ్లాక్ లిస్ట్ చేయడంతో నెయ్యి కొరత రాకుండా వచ్చిద్దట. దానికి సులభమైన పరిష్కారం ఏమిటంటే తక్కిన సప్లయర్ల నుంచి ఎక్కువగా సరఫరా చేయించమనడం. కానీ దానికి బదులు తాత్కాలిక చర్యగా టెండర్లు ఆహ్వానించగా 4 కంపెనీలు పాల్గొన్నాయని, వాటిలో ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ న్యూఢిల్లీ సంస్థను L1 గాను, నందిని కర్ణాటకను L2 గాను ఎంపిక చేశామని, ఈ 2 డైరీలు ప్రస్తుతం టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్నాయని ఈవో గారు సీఎంకి ఇచ్చిన నివేదికలో చెప్పారు. ఈ L1 రేటెంతో, L2 రేటెంతో ఆయన దానిలో చెప్పినట్లు లేదు. అవి 400 దరిదాపుల్లో ఉన్నాయో 600 దరిదాపుల్లో ఉన్నాయో చెప్తే బావుణ్ణు. ఈ 2 సప్లై చేస్తున్నాయని చెప్పారు గాని తక్కిన 4టితో పాటు అని ఆయన చెప్పలేదు. వాళ్లవి రేటు తక్కువ కాబట్టి అనుమానించి వాటి సరఫరా సస్పెండ్ చేశారేమో తెలీదు. ఏమైతేనేం ఈవో గారి చర్యల వలన తమిళనాడు ఏఆర్ అవుట్, కర్ణాటక నందిని ఇన్ అయింది. చంద్రబాబు ప్రకటన రాగానే వెంటనే స్పందించి తిరుమలలో ఇన్నాళ్లు ఘోరం జరిగిపోతూ వచ్చింది అని ప్రకటించిన బీజేపీ నాయకుల్లో ప్రహ్లాద్ జోషి, శోభా కరంద్లేకర్ ముందు వరుసలో ఉన్నారు. ఇద్దరూ కర్ణాటక వారే. రేట్ ఎలా గిట్టుబాటు అవుతుంది? తిరుపతి ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధి ఒక ఆయన మాట్లాడుతూ నందిని వాళ్ళు గతంలో రమారమి 450కి ఇచ్చారని చెప్పారు. జగన్ హయాంలో రివర్స్ టెండరింగ్ అంటూ తక్కువ రేట్లకే నెయ్యి ప్రొక్యూర్ చేస్తుండడం నచ్చక దాన్ని రివర్స్ చేయడానికి ఇదంతా జరుగుతోందని అనుకోవాలి. బజార్లో అమ్ముతున్న నెయ్యి రేటు కంటే ఇవి తక్కువ రేటుకి ఎలా ఇవ్వగలవు అనే దానికి ఆయన సమాధానం చెప్తూ ప్రాసెస్ వేరని, వీళ్ళు పచ్చి పాల నుంచే తీస్తారని, మన ఇంట్లోలాగా కాచిన పాల నుంచి తీరని చెప్పారు. ఇంకో విషయం ఏంటంటే టర్నోవర్. ఒక్కసారిగా టన్నుల కొద్ది నెయ్యి ఏ ప్యాకింగ్ ఖర్చులు, ఏ మార్కెటింగ్ ఖర్చులు లేకుండా అమ్ముడుపోతోంది కదా. పైగా దేవుడికి సేవ అనుకుని కాస్ట్ టు కాస్ట్కి తగ్గించి ఇచ్చినా ఆశ్చర్యం లేదు. పీవీఆర్కే ప్రసాద్ గారి పుస్తకం చదివితే ఎంతమంది కాంట్రాక్టర్లు స్వామి కార్యం అనగానే ఉచితంగా చేశారో తెలుస్తోంది. అబ్బే, రేటు తక్కువ కాబట్టి క్వాలిటీ చెత్త అనేగలమా? రేటు ఎక్కువ పెట్టినా చెత్త సరుకు అంటగట్టవచ్చు. అసలు క్వాలిటీని పరిశీలించే వ్యవస్థే ఇన్ని దశాబ్దాలుగా లేనప్పుడు గతంలో మాత్రం క్వాలిటీ బావుందని ఎలా అనగలరు? అంతా దైవాధీనమన్నమాట. ఇంతకీ మన ఈవో గారు ఏఆర్ను ఓ చూపు చూడదలిచారు. ఆ ఏఆర్ దిండిగల్ కేంద్రంగా 25 ఏళ్లుగా ఈ వ్యాపారంలో ఉన్న సంస్థ. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న 2024 మార్చిలో టీటీడీ కిలో 310 రూపాయల చొప్పున 10,000 టన్నుల నెయ్యి సరఫరా కోసం టెండర్లు పిలిచింది. వీరిది L1గా మేలో ఎంపికైంది. పైన చెప్పినట్లు జూన్ 12, 21, 25, జూలై 2 తేదీల్లో 4 ట్యాంకర్లు సప్లై చేసింది. వాటిలో ఫిర్యాదు లేదు. జూలై 6న వచ్చిన 2 ట్యాంకర్లు, 12న వచ్చిన 2 ట్యాంకర్లు నాణ్యంగా లేవని టీటీడీ తేల్చింది. ల్యాబ్కు ఎందుకు పంపాల్సి వచ్చింది? నాణ్యత బాగాలేదని టీడీపీ హయాంలో 14 సార్లు, వైసీపీ హయాంలో 18 సార్లు ట్యాంకర్లను తిప్పి పంపారని చెప్తున్నారు. అప్పుడెప్పుడూ ల్యాబ్కు పంపలేదు. ఇప్పుడెందుకు పంపారు? దానిలోంచి శాంపుల్ తీసి నేషనల్ ల్యాబ్కు పంపే సందర్భం ఎప్పుడు పడుతుంది? మీ టెస్టింగ్ తప్పు, మా సరుకు మంచిదే అని సప్లయర్ ఛాలెంజ్ చేస్తే, కాదు మా ల్యాబ్ రిపోర్ట్ కరెక్టే అని టీటీడీ వాదిస్తే, అప్పుడు ఇద్దరూ కలిసి రెప్యుటేషన్ ఉన్న థర్డ్ పార్టీ దగ్గరకు వెళ్తారు. ఇక్కడ అలా జరిగిందా? ఎన్డీడీబీ, కాల్ప్ వారి రిపోర్టు చూస్తే వారు దాన్ని వాటర్ అండ్ ఫుడ్ ఎనాలిసిస్ ల్యాబ్ టీటీడీ వారి పేర జారీ చేసినట్లుగా ఉంది. ఆ పేర జారీ చేసిన పంపినది మాత్రం srinivasa981@gmail.com అనే ఈమెయిల్కు. టీటీడీకి వేరే వెబ్సైట్ ఉంది కదా. ఈ ల్యాబ్ అఫీషియల్ ఈమెయిల్ ఆ ఎక్స్టెన్షన్తో ఉండాలి. కానీ ఎవరో ఉద్యోగి పేర పంపారు. పైగా కైండ్ అటెన్షన్ శ్రీ శ్రీనివాస స్వామి అని కూడా చేర్చారు. అంటే ఎవరో వ్యక్తిగతంగా దీనిలో ఇంట్రెస్ట్ తీసుకున్నారని అర్థమవుతోంది. శాంపిల్ పంపే ముందు సప్లయర్ కళ్ల ముందు శాంపిల్ తీసుకొని అతని చేత సంతకాలు పెట్టించుకొని పంపలేదు. అందుకే రిపోర్ట్లో ఉన్న శాంపిల్ ఏఆర్ డైరీదేనని శ్యామలరావు, అది మాదేనని రుజువేంటి అని ఏఆర్ డైరీ వాదించుకుంటున్నాయి. మాతో పాటు ఇంకో 4 సప్లయర్లున్నారు, వాళ్ళదెవరిదైనా కావచ్చు కదా అంటున్నారు. అసలు వాళ్ళెవరిది కాదేమో, బయట నుంచి ఏదో పట్టుకొచ్చి శాంపిల్ను పంపించేశారేమోనని కూడా అనుకోవచ్చు. తీవ్రమైన ఆరోపణ చేసేటప్పుడు సందేహాలకు ఆస్కారం లేకుండా ఈవో వ్యవహరించాలి కదా. గోప్యత ఎందుకు? ఈవో సీఎంకు ఇచ్చిన నివేదికలో నాణ్యత ప్రకారం నెయ్యి ఉందా లేదా అనేది నిర్ధారించడానికి అత్యంత గోప్యంగా, కాన్ఫిడెన్షియల్లీ గుజరాత్లోని ఎన్డీడీబీ వారి కాల్ప్కి పంపించాం అన్నారు. గోప్యంగా పంపిస్తే నింద పడినవాడు ఒప్పుకుంటాడా?
మీరు నిద్రపోతూ ఉంటే లేదా మత్తులో ఉండగా రక్తపు నమూనా తీసి పంపించాను, మీకు ఎయిడ్స్ ఉందని తేలింది అని ఎవరైనా అంటే ఒప్పుకుంటారా? నా ముందు శాంపిల్ తీ అంటారు. ఇప్పుడు ఏఆర్ అదే అంటోంది. ఇంతకీ ఏ ల్యాబ్కు పంపించారు? 22/7/2024 నాటి టీటీడీ ప్రెస్ నోట్ ప్రకారం మేం NABLకి పంపాము అని చెప్పారు తప్ప NDDBకి పంపించాం అని స్పష్టంగా చెప్పలేదు. తిరుపతికి దగ్గరలో మైసూర్లో కేంద్ర ప్రభుత్వం వారి సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CFTRI ఉంది. అక్కడకు పంపకుండా ఎక్కడో గుజరాత్లోని ఆనంద్లో ఉన్న NDDBకి పంపడమేంటి అనే సందేహం వస్తుంది. ఈ NDDB 75 లక్షల రూపాయల టెస్టింగ్ ఎక్విప్మెంట్ ఉచితంగా ఇస్తుందని కూడా ఈవో చెప్తున్నారు. ఒక కేంద్ర సంస్థ ఒక గుడికి అలా ఇస్తుందా? జూలై 5న NDDB చైర్మన్ తిరుమలకొచ్చినప్పుడు ఈవో శ్యామలరావు ఆయన్ను కలిసి తిరుపతి లడ్డూ ఇస్తున్న ఫోటో బయటకొచ్చింది. ఆ మర్నాడొచ్చిన ఏఆర్ వారి ట్యాంకర్ శాంపుల్ పైనే అనుమానం వ్యక్తం చేశారు. వారం తర్వాత వచ్చిన శాంపుల్ పై కూడా అనుమానం వ్యక్తం చేసి రహస్యంగా శాంపుల్ తీసి ఆ ల్యాబ్కు పంపారు. అది వారికి 17న చేరింది. 23న వారు రిపోర్ట్ పంపారు. పంపబోయే ముందు ఫోన్లో విషయం చెప్పుంటారు. అంతే. ఆ సమాచారంతో ఈవో జూలై 22నే పైన చెప్పిన ప్రెస్ రిలీజ్ ఇచ్చేశారు. దానిలో ఇట్ వాస్ ఫౌండ్ దట్ ద ఘీ ప్రొవైడెడ్ బై ద వన్ ఆఫ్ ది 5 సప్లయర్స్ హ్యాస్ నాట్ మ్యాచ్డ్ ద స్టాండర్డ్స్ అండ్ ఆల్సో సప్లైడ్ అడల్టరేటెడ్ ఘీ. A show cause notice has also been issued for blacklisting the supplier for violating the tender norms. TTD has also warned the suppliers of stern action if they do not stick to the norms అని ఉంది. 5 సప్లయర్లలో ఒకరు నాణ్యతా ప్రమాణాలకు తూగని కల్తీ నెయ్యి సరఫరా చేశారు. మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ ఎందుకు చేయకూడదంటూ వారికి షోకాజ్ నోటీస్ ఇచ్చాం. ప్రమాణాలకు తగినట్లు సరఫరా చేయని వారిపై కఠిన చర్య తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది అని దాని అర్థం. గత 10 ఏళ్లలో సరుకు తిప్పి పంపిన 32 సందర్భాలలో ఇలా ఎప్పుడైనా జరిగిందా? ఇదే ప్రథమమా అనే సందేహం కలుగుతోంది. దీనిపై ఈవో గారే వివరణ ఇవ్వాలి. ఇదే ప్రథమం అయితే ఈ స్పెషల్ ట్రీట్మెంట్ ఎందుకు? దీనికి తోడు ఈవో గారు ప్రెస్ మీట్ పెట్టి కల్తీకి కారణం కూడా చెప్పారు, వెజిటబుల్ ఫ్యాట్ అని. బాబు యానిమల్ ఫ్యాట్ అనే లైను తీసుకున్నాక ఆయన మాట మార్చి సెప్టెంబర్ వచ్చేసరికి ఫారెన్ ఫ్యాట్స్ సచ్ యాజ్ సోయాబీన్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, పామ్ కర్నల్ ఫ్యాట్, ఫిష్ ఆయిల్ ఆర్ ఈవెన్ లార్డ్ ఆర్ బీఫ్ టాలో అంటూ ఫిష్ ఆయిల్ ఈవెన్ బీఫ్ టాలో అంటూ చేర్చారు. ఇవన్నీ ఏఆర్ వారు కోర్టుకి వెళ్ళి బయటకు లాగుతారు. దీన్ని ఇలాగే వదిలేస్తే వాళ్ళ బ్రాండ్కి దెబ్బ పడడంతో పాటు దేవుణ్ణి మోసం చేయబోయారని అసహించుకుంటారు కూడా. ఇప్పటికే ఓనర్లు ముస్లింలంటూ వార్తలు రావడం, అది ఫాల్స్ న్యూస్ అని తేలడం కూడా జరిగాయి. వెజిటబుల్ ఫ్యాట్ అంటే ఏంటి, యానిమల్ ఫ్యాట్ అంటే ఏంటి అనే దానిపై వచ్చే వ్యాసంలో వివరిస్తాను. ఇదంతా ఏఆర్ డైరీని తప్పించడానికి సాగిన వ్యవహారమని అర్థమవుతోంది. అలాంటి ట్రీట్మెంట్కు వారు తగినవారో కాదో నాకేం తెలీదు. గతంలో వారిపై ఇలాంటి ఆరోపణలు ఉన్నాయో లేవో పరిశోధించలేదు. ఏదేమైనా ఇది ఒక ఆర్థిక సంబంధమైన గొడవ. రివర్స్ టెండరింగ్ను రివర్స్ చేసి నేతి సరఫరా ధరను పెంచాలనే ఆలోచన. ఇదంతా జూలైలో జరిగింది. బ్లాక్ లిస్ట్ చేస్తామంటూ ఆ కంపెనీకి షోకాజ్ నోటీస్ ఇవ్వడం. అలా ఎలా చేస్తారు? మేం సరుకు రీసప్లై చేస్తాం, కాంట్రాక్ట్లో అదే ఉంది కదా అని వారు వాదించడం. అబ్బే కాదు, తీసేసే హక్కు మాకుంది అని వీరనడం. ఇదంతా జరుగుతోంది. ఈ లోపున చంద్రబాబు దృష్టికి ఇదొచ్చింది. దీన్ని రాజకీయ ప్రత్యర్థిని కొట్టడానికి ఉపయోగపడుతుంది అనుకుని సెప్టెంబర్ 18న ఒక కూటమి సమావేశంలో అన్నారు. అక్కడి నుంచి ఇది రాజకీయపరమైన మలుపు తీసుకుంది. కొందరు జగన్కు, సుబ్బారెడ్డికి వెంకటేశ్వరుడిపై విశ్వాసం లేదు కాబట్టి కల్తీ జరిగింది అని రాస్తున్నారు. ఇది టెక్నికల్ ఇష్యూ. దీన్ని అలాగే చూడండి. మతపరమైన విశ్వాసాలకు టెస్టింగ్కు సంబంధం లేదు. విశ్వాసం ఉన్న భక్తుడికి కూడా వ్యాధి రావచ్చు. వ్యాధి ఉందా లేదా అనేది పరీక్షల ద్వారా తేల్చాలి. జగన్ మాట వదిలిపెట్టండి. టీటీడీ బోర్డులో, పర్చేసింగ్ కమిటీలో, ప్రధాన పదవుల్లో, ల్యాబ్ సైంటిస్టులలో, పోర్టులో పనిచేసే వారిలో ఎల్లడలా భక్తులు ఉంటారుగా. జగన్ క్రైస్తవుడు కాబట్టి లడ్డూలో కల్తీ జరిగింది అంటే తిరుమలలో అంతకుముందు జరిగిన అక్రమాల మాట ఏంటి? అప్పుడు ముఖ్యమంత్రులు హిందువులేగా. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.